హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మల్లేశ్వరి, ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్ స్వాగతం. ఈరోజు మన వీడియోలో జర్నీ బ్లాగ్ రాజమండ్రి నుండి విజయవాడ. ఈ ప్రయాణంలో మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అనేది మనం వీడియోలోనే చూద్దాము. బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగేసి అయితే స్టార్ట్ అయ్యాము. ఎప్పుడు మేము రాజమండ్రి నుండి విజయవాడ జర్నీ అన్నా కూడా కలపరు టోల్ ప్లాజా దగ్గర ఉన్న అక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి అయితే మిస్ అయ్యాను. మనం కమింగ్ అప్ వీడియోలో ఆ కలపరు టిఫిన్స్ గురించి అయితే చూద్దాం. వీడియో విజయవాడ రీచ్ అయ్యాము. మనకి రోడ్స్ బాగుంటున్నాయి కాబట్టి 2 గంటల్లోనే విజయవాడ చేరుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుండి మా చిన్నత్త వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి, అంటే మా ఆడపడుచు గారింటికి వెళ్తున్నాము. బ్యూటిఫుల్ ప్రశాంతమైన వాతావరణం, పచ్చని పంట పొలాల మధ్య ఎటువంటి పొల్యూషను లేని వాతావరణం. ఈ వాతావరణంలాగే వాళ్ళ మనసులో కూడా కల్మషం లేకుండా ఉంటాయి. వాళ్ళ ఆప్యాయత ముందు ఏది కూడా సాటి రాదనిపిస్తుంది. ఇంట్లోనే చక్కగా పూలు, కాయగూరలు, పళ్ళు అన్నీ కూడా పండిస్తారు. చూసారా, వంకాయలు, అలాగే బెండకాయలు కూడా ఉన్నాయి, బంతి పూలు ఉన్నాయి, కనకాంబరాలు. అయితే మా వదిన నాకు ఇష్టమైన రవ్వ లడ్డు, కారపూస అయితే ప్రిపేర్ చేశారు. బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా వాళ్ళు అంత అభిమానంగా పెట్టినందుకు రవ్వ లడ్డు తీసుకున్నాను నేను. అక్కడి నుండి మళ్ళీ మా చిన్నత్త గారింటికి వచ్చాము. అక్కడి నుంచి మళ్ళీ మా వదిన వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడక్కడే అందరివి కూడా దగ్గరగా ఉంటాయి. రాజమండ్రి విజయవాడ రూట్లో వచ్చినప్పుడు కంపల్సరిగా అందరినీ కలిసే వెళ్తాము. మనం వచ్చామని తెలిసినా కూడా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయినా కూడా అక్కడికి వచ్చి పలకరిస్తారు. చాలా బాగా అభిమానం చూపిస్తారు. ఇక్కడ నుండి అయితే మా మనవరాల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉంది. ఎక్సైటింగ్గా ఉంది మా ఆద్య పాపని చూడడానికి. రికార్డ్ చేస్తున్నారా లేదా? ఇప్పుడే వచ్చేదట. మా మేనమామ గారింటికి అయితే వెళ్తున్నాము. మామయ్యకి ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదు, మామయ్యని చూడడానికి. అలాగే మామయ్య వాళ్ళ మనవరాలకి బాబు పుట్టాడు, బాబును కూడా చూడడానికి. అలాగే మా ఇంటి దేవర అయిన అంకమ్మ తల్లిని మా ఆద్య పాప దర్శించుకుంటుందని కూడా వచ్చామన్నమాట. బంగారు నానమ్మల మాయ బంగారా బంగారు తల్లి అబ్బో అసలు ఈ పాటికే సౌండ్ వస్తుంది మరన్నీ ఇదిగా ఉన్నాయి కదా. మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి మా సీతమ్మ అమ్మ దగ్గరికి, అక్కడ నుండి అక్క వంటికి వెళ్తే అక్క స్కూల్లో ఉన్నారంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి అయితే కలిసాము. కలిసామన్నమాట. ఇంటికి వచ్చేసి భోజనం చేసి మామయ్య గారి పుట్టిన ఊరైన తుళ్ళూరు వెళ్ళాము. అక్కడ వాళ్ళ చిన్ననాటి స్నేహితులను కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరు ఆనందం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొక ఫ్రెండ్ ఎవరు మిస్ అయ్యారటంటే ఆయన ఊళ్ళో ఉన్నారట, వెళ్ళి కలవలేకపోయాను అనేసి బాధపడ్డారు, ఫోన్లో మాట్లాడారు. అయితే విజయవాడలో పెళ్ళి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇది మనకి దుర్గగుడి టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది కళ్యాణ మండపము. ఇంకిక్కడ అందరూ కూడా మీట్ అయ్యారు. ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం మనం వీలు చూసుకుని రావడంతో అందరూ కూడా చక్కగా కలుస్తారు. ప్రత్యేకించి మనం వెళ్ళి కలలేం కాబట్టి ఇలాంటి టైంలో మన వాళ్ళంతా కలుస్తారు. నిజంగా మామయ్య గారిని చూసి వాళ్ళు ఎంత సంతోషపడ్డారంటే, ఆ భోజనం చేసేటప్పుడు కూడా ఇంకా ఏమైనా కావాలా అంటే వాళ్ళే వెళ్ళి తీసుకొస్తున్నారు మామయ్య గారికి.
చుట్టూ అందరూ కూడా పలకరింపులతో చాలా సందడిగా మారింది. అందరూ అక్కడికే వచ్చి మాట్లాడుతూ ఉన్నారన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఎక్స్పెషల్లీ ఆ పచ్చి పూలతో చేసిన ఆ మండపం డెకరేషన్ అయితే చాలా బాగుంది. అక్కడ సాంగ్స్ ఏవో ప్లే అవుతున్నాయి, కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తుందనేసి మ్యూట్లో పెట్టాను, కానీ చాలా బాగుంది. అంతా కూడా సందడిగా డెకరేషన్ చూసారు కదా మీరే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మ్యారేజ్ అయిన తర్వాత మేము స్టార్ట్ అయ్యాము. మా కోడలు, మనవరాలు, అన్నయ్య, వదిన కలిసి మా ఆద్య వాళ్ళ అమ్మమ్మ గారి పుట్టింటికైతే వెళ్ళిందనమాట. అక్కడ పెళ్ళుందని అక్కడ కూడా చాలా సందడి చేసిందంట. ఆ ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా షేర్ చేశారు. నేను కూడా మీరు చూస్తారని వీడియోలో షేర్ చేశాను. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ విలువైన సమయాన్ని వీడియో కోసం కేటాయించి వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. పాపం వాళ్ళ డ్రెస్ చేసు, నువ్వు ఆక్యుపై చేసావు. రే ఆద్య ఎత్తుకో